45 న్యూస్ కి స్వాగతం. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలు చర్చకు నియామకానికి చర్యలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం. పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటీకరణ చేయవద్దని దీక్షలు చేపట్టిన వామపక్ష ప్రజా సంఘాల దీక్ష చేయడంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందించి మదనపల్లి ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో ఉన్నటువంటి కొరతలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వైద్య శాఖ మంత్రికి ఫోన్ చేసి ఉంటున్న సమస్యలను వివరించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక పేదలకు ఇటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. రాధికా మేడం నంబర్ చెప్పండి. ఎందుకు మేడం కాలేదు లెటర్ ఇచ్చినామే. అదే మేము పీపీపీ మోడల్లో దీన్ని క్యాన్సిల్ చేసినామని. కరెక్టే అన్నా. ఇప్పుడు అవునన్నా, ఇప్పుడు మొన్న మీకు నేను ధర్మవరంలో రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు నేను హాస్పిటల్కి విజిట్కి వస్తే డాక్టర్సే లేరన్నా. ఇక్కడ మొత్తం డాక్టర్స్కి దాని ఒరిజినల్ డిపార్ట్మెంట్కి అబ్జర్వ్ చేసుకునేసారు. దానివల్ల ఏమవుతా ఉందంటే ఈరోజు కూడా ఓపీడీలో 1200 మంది పేషెంట్స్ ఉన్నారు. 7 డాక్టర్స్ లేరన్న. ఉన్న నర్సెస్లు కూడా 24 మందికి రిటర్న్ మళ్ళీ రీబ్యాక్ చేసుకున్నారు. బాగా కాంట్రవర్సీ ఉందన్న. కానీ కాకపోతే ఇప్పుడు గైనిక్లో వచ్చి ఇద్దరే ఉన్నారన్న. గైనిక్ కావాల్సింది 360 డెలివరీల నుంచి 400 డెలివరీలు పర్ మంత్ అవుతాయి. ఇద్దరు డాక్టర్లతో సిస్టమ్ ఎట్లా నడుస్తుంది అన్న? అది నా ప్రాబ్లం. రైట్. ఇప్పుడు ఆల్టర్నేట్ మనం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కొద్దిగా. అవునా, ఎంత నీడ్ ఉంది మీకు నేను ఇప్పుడే పిఏ ద్వారా పుటప్ చేస్తానన్నా. దయచేసి ఎట్లా చూడండి అన్న. థ్యాంక్ యూ. మదనపల్లి జిల్లా హాస్పిటల్కి సందర్శన చేసిన తర్వాత హాస్పిటల్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. శానిటేషన్ అంత మాత్రమే ఉంది. ఇదే విధంగా ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఈ పీపీపీ మోడల్లో ఏదో కొంచెం చేంజెస్ ఉన్నందువలన హెచ్ఓడీస్ అందరికీ రీబ్యాక్ చేసుకున్నారు. హెచ్ఓడీస్ రీబ్యాక్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ డాక్టర్స్ మాత్రం ఇచ్చే అవసరం ఉంది. అది సరిగ్గా కోఆర్డినేషన్ లేక ఇవ్వడం లేదు. అదే కాకుండా మందులు కూడా కొంచెం 30 లక్షల వరకు ప్రతి నెల ఇచ్చేది. ఇది ఏప్రిల్లో ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే అది దాదాపు 8 లక్షలు చేశారు. అది జరగదు. అది ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో మాట్లాడి 30 లక్షల రూపాయల మందులు అవసరం ఉంది. ఆ మందులు తెప్పించి సకాలంలో ప్రజలకు ఇచ్చే పరిస్థితి చూస్తాము. మంత్రి గారికి ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఓవర్ ఫోన్. మంత్రి గారు చాలా సానుకూలంగా చాలా మంచిగా దానికి ఇది చేస్తూ తప్పకుండా స్పందిస్తూ తప్పకుండా ఎంతమంది నీడ్ ఉన్నారో అంతమందికి నేను ఇస్తానని చెప్పినారు. తప్పకుండా మంత్రి గారు కూడా ఈ 25వ తేదీ లేదంటే 5వ తేదీ లోపల నేను వస్తాను షాజా, మనం కూర్చొని మాట్లాడదామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఇస్తున్నాము తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా కానీ మదనపల్లి జిల్లా హాస్పిటల్ ఇది 12 లక్షల మందికి సర్వ్ చేస్తున్న హాస్పిటల్. ఇది పూర్తి స్థాయిగా ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం ఈ హాస్పిటల్ సర్వీసెస్ అవసరం ఉంది. అదే బాధ్యతతో దీనికి ఇంకా పూర్తి స్థాయిగా అప్గ్రేడ్ చేసి హాస్పిటల్కి డెవలప్ చేసి వెంటిలేటర్స్ తీసుకుని వచ్చి కార్డియోలో అన్ని విధాలుగా దీనికి డెవలప్ చేస్తామని చెప్పి సన్ని తెలియజేస్తున్నాం.